పాయింట్ తుమ్మిడి హెట్టి మాకు ఒక హెడ్ లైన్ ఇచ్చారు, మాకు ఒక తమ్లైన్ ఇచ్చారు. ఏంటంటే తుమ్మిడి హెట్టి 100 times బెటర్ దాన్ మేడిగడ్డ. మేడిగడ్డ అప్పుడు విద్యాసాగర్ రావు గారు రిటైర్డ్ అడ్వైజర్, ఇప్పుడు లేరు వారు. ఆ తర్వాత ఇప్పుడున్న శ్యాంప్రసాద్ రెడ్డి గారు అందరు అన్నది అదే. కేసీఆర్ గారికి వీళ్ళు చెప్పిండ్రు, వాళ్ళు తిట్లు తిన్నారో ఏమైందో. 100 times బెటర్ అని లేదు మీలాగా. తుమ్మిడి హెట్టి దగ్గర అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. వాళ్ళు అప్పుడు అన్నది అయితే ఒకటి క్లియర్ ఏమంటే, తుమ్మిడి దగ్గర ఎన్ని నీళ్లు ఉన్నాయో అని కట్టుకోవాలి. ఇప్పుడు ఇది కూడా చెప్తాను నేను. 165 TMC ఉందంటే బీఆర్ఎస్ ఏమంటది, అందులో 63 TMC పైన మహారాష్ట్ర వాళ్ళు ఆపుతారని సిడబ్ల్యూసీ అన్నది. సిడబ్ల్యూసీ అన్నది ఏంటంటే, సర్ప్లస్ వాటర్ పేరు మీద వాళ్ళు 63 TMC ఆపుకునే ఛాన్స్ ఉంది, కేర్ఫుల్ గా ఉండండి అన్నది. అంటే ఫ్యూచర్ లో అక్కడ ప్రాజెక్ట్స్ కట్టుకుంటే వాళ్ళు వాడుకుంటే మీకు రాదు. ప్రాజెక్ట్స్ కావవి, లెజిటమేట్ ప్రాజెక్ట్స్ కాదు, సర్ప్లస్ వాటర్ కింద. ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ సర్ప్లస్ వాటర్ మీద, సర్ప్లస్ వాటర్ తోటి పోలవరం బనకచెర్ల కడతామని అంటున్నారు. మనం అడ్డం పడట్లేదా? సేమ్ థింగ్ మహారాష్ట్ర తోటి కూడా మనం అడ్డం పడేటోళ్ళము, మనం కొట్లాడాలా, అది ట్రిబ్యునల్ ఇష్యూ. అది వాళ్ళు అన్నారు కదా సర్ప్లస్ వాటర్ అని చెప్పి, మనం ఇక్కడికి మార్చుకుంటామని డిసైడ్ చేసుకున్నాం కాబట్టి ఆ సర్ప్లస్ వాటర్ అని చెప్పి 63 TMC తీసేస్తున్నారు. అది నెంబర్ 1 రాంగ్. నెంబర్ 2, ఒకవేళ 165లో 63 తీసేయండి, 102 TMC అయితే ఉంది కదా. 102 TMC తోటి ఎందుకు కట్టలేదు చెప్పండి? 102 TMC తోటి ఎందుకు కట్టలేదు? కట్టి ఉండాల్సింది. సో ఇప్పుడు కూడా 9 80 కట్టాలి. 100 times బెటర్ అన్నప్పుడు ఇప్పుడు కూడా 9 80 కడితేనే బెటర్ కట్టాలి. అయితే నేను అక్కడికి వస్తాను. బిఫోర్ దాట్ ఒక్కటి చెప్తాను. ఇప్పుడు రిటైర్డ్ ఇంజనీర్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నా. అప్పుడు విద్యాసాగర్ రావు గారు, రిటైర్డ్ ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా నేను అందరూ మాట్లాడుకున్నదే. అప్పుడు స్టేట్ ఇంట్రెస్ట్ కొరకు ఏ పార్టీలో ఉన్నా లేకున్నా యూనో వాళ్ళైతే వర్కింగ్ లో ఉన్నా, రిటైర్ అయినా, నేను ఏదైనా పార్టీలో ఉన్నా, పొలిటికల్ పార్టీలో ఉన్నా, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ మాట్లాడుకుంది ఏంటంటే, ఈవెన్ 102 TMC ఉన్నా గానీ తుమ్మడేటి దగ్గర కట్టి మిగతా నీళ్ళు ఇక్కడ కట్టి ఉంటే మీకు ఇది సపోర్టివ్ ఉండేది. మీకు ఇక్కడ లిఫ్ట్ కాస్ట్ తక్కువ అయ్యేది, రన్నింగ్ కాస్ట్ తక్కువ అయ్యేది. ఇది ఒక పాయింట్. నెంబర్ 2, ఇంకోటి బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు చెప్పేది ఏంటంటే, మహారాష్ట్ర 152 meters FRL కు ఒప్పుకోలేదు, 148 ఒప్పుకుంది అందుకని అని చెప్పి. భరత్, నేను ఒకటి చెప్తున్నా, ఈ 148 152 అయ్యేటప్పుడు డెఫినెట్లీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గవర్నమెంట్, తర్వాత బీఆర్ఎస్ చంద్రశేఖరరావు గారు వచ్చినప్పుడు కూడా ఇట్ ఈస్ ట్రూ దట్ మహారాష్ట్ర 152 ఒప్పుకోలేదు, 148 ఒప్పుకుంది. ఇట్ ఈస్ ట్రూ. నెగోషియేషన్స్ మన వాళ్ళు పోయినప్పుడు నేను కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉమాభారత్ గారి పర్మిషన్ తీసుకొని యాజ్ హర్ అడ్వైజర్ మా కిషన్ రెడ్డి గారిని, మా లక్ష్మణ్ గారిని, అక్కడున్న లీడర్స్ దత్తాత్రేయ గారిని అందరిని తీసుకొచ్చి నేను కూడా వచ్చి అప్పుడు బాంబేలో ఉండి వీళ్ళు నెగోషియేషన్ కి వచ్చినప్పుడు, ఏది కాళేశ్వరము, తుమ్మడిహట్టి, ఇటు సైట్ అప్పుడు విద్యాసాగర్ రావు గారు గవర్నర్ ఉన్నప్పుడు మేము కూడా వచ్చినాం. మేము కూడా ఉన్నాం అప్పుడు బాంబేలో. నేను కూడా మాట్లాడినప్పుడు ఫడ్నవీస్ గారితో వెన్ వీ వర్ నెగోషియేటింగ్, సార్ ఇది 152 మీరు వద్దంటున్నారు, 148 మీరు ఇస్తా అంటున్నారు, సమ్వేర్ ఇన్ బిట్వీన్. ఎందుకంటే 102 TMC అంటున్నారు కదా, పోనీ 165 లేదనుకుందాం, 102 కు, 150 కో, 149 కో, 149 meters కు ఈజీగా 89 TMC తీసుకురావచ్చు, 150 meters కు 125 TMC తీసుకురావచ్చు. సమ్ నెగోషియేటెడ్ సెటిల్మెంట్. 149 కి ఈజీగా 90 TMC తీసుకురావచ్చు, 85-90 TMC. 150 అయితే 120 తీసుకురావచ్చు. మనకి ఇప్పుడు ఉన్నాయే భరత్, మనకి ఇప్పుడు ఉన్నాయే 85, 90, 95 TMC ఇంకా వెసులుబాటు ఉంది మనకి. అష్యూర్డ్ వాటర్స్ లో మనకు రావాల్సింది 968 లో. సో మీరు 100 కంటే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు TMC కంటే. 90 TMC నాకు తెలిసి మన గవర్నమెంట్ ప్లాన్ చేసేది కూడా 80-90 TMC కంటే ఎక్కువ లేదు. 100 TMC అనుకుంటాం. 968 TMC మనం ఎక్కడ వాడుతున్నాం, వాడట్లేదు కదా అసలు, సగం కూడా వాడట్లేదు. ఇప్పుడు DPR కనుక వీళ్ళు ఇస్తే మనకు అడిగేది సిడబ్ల్యూసీ దగ్గర మనకున్న బ్యాంక్ లో, మన వాటర్ బ్యాంక్ లో మనకు ఇంకో 100 TMC ఉంది, మనం అడిగి తీసుకోవాల్సింది. మన ఇది అష్యూర్డ్ వాటర్ మనకి ఇంకా పెండింగ్ ఉంది, మనకు వాడుకోవాల్సింది. అది అంటున్నా నేను. సో ఆ హైట్ ఇష్యూ అనుకోండి, నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాసిబుల్ ఉండే. కానీ వీళ్ళు ఏమన్నారంటే, ఆ రోజు నాకు గుర్తు, అక్కడ గవర్నర్ దగ్గర పోయినరు, అక్కడ అఫీషియల్ మీటింగ్ కాబట్టి మేము ఇక్కడ గెస్ట్ హౌస్ లో ఉన్నాం, మేము పోలేదు. లేదు ఇక్కడ కాళేశ్వరం 100 meters కట్టుకుంటాం, ఇక అది వదిలేసే అని చెప్పి అక్కడ 148 ఇక్కడ 100 meters కు సంతకాలు చేసి మన సీఎం గారు ఇటు వచ్చేసిండ్రు. ఆ సీఎం ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సో ఎనీ కేస్ అప్పుడు జరిగిపోయిన హిస్టరీ పక్కన పెడితే, ఫడ్నవీస్ అప్పుడు అన్నారు ఒక మాట, నేనే స్వయంగా 980 ప్రాజెక్టు వ్యతిరేకించా పృథ్వీరాజ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వాళ్ళ ఉద్యమం నేను చేశా, నేను ఎట్లా దాన్ని సపోర్ట్ చేస్తా అని అన్నారని కేసీఆర్ చెప్పారు.
అది ఫ్యాక్ట్. 152 కానీ ఇవ్వనన్నది కూడా ఫ్యాక్ట్. బట్ మనం 149, 150కి నెగోషియేట్ చేయకుండా 148 కి ఒప్పుకొని, అంటే మనము ప్రీ డిటర్మిన్ మైండ్ తోటి వెళ్ళినాం. అది నేను చాలా క్లియర్ గా ప్రీ చెప్తున్నా. డిటర్మైన్ మైండ్ మేడిగడ్డ దగ్గర కన్స్ట్రక్ట్ చేయాలని అని వెళ్ళి ఆ రోజు ఎంఓయూలో మీరు చూడండి, ఎంఓయూ ఆ రోజు ఎంఓయూ ఏముంటుందో, అటు 148 అక్కడ, ఇటు 100 ఇక్కడ, సేమ్ డే సైన్ ఉంది. రైట్ మనకు అయితే ఒక కాలర్ ముందు ఒక చిన్న పాయింట్ సార్. ఇప్పుడు మీరు జలవనరుల శాఖ సలహాదారు ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి పదే చాలాసార్లు చెప్పారు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు దేవేంద్ర ఫడ్నవీస్, కిషన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, బండి సంజయ్ ఏం చేస్తున్నాడు, ఎందుకు అపాయింట్మెంట్